గల్ప్ జీవితంలో ఆమెకేమి చెప్పితే నమ్మరు ఉండు మాదిగా మెల్లమెల్ల మెల్ల మెల్ల మనం ఉన్నా వేస్టే. బాధ్యత అనే దానికి కట్టుబడిపోయినాం. ఆ ఇచ్చేవాళ్ళు దిక్కు కూడా ఉంటారా? అందరికి నమస్కారం అండి. గల్ఫ్లో జీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో 2 ప్రపంచాలు ఉంటాయి. ఒకటి బయటికి కనపడే ప్రపంచం, బయటికి కనపడని ప్రపంచం. బయటికి కనపడే ప్రపంచం మనల్ని చూసి ఎలా ఉంటుందంటే, మేడిపండు చూడు మేలిమై ఉండు అనేట్టుగా ఉంటుంది. ఏది బయటికి మనం ఎట్ట కనిపిస్తామంటే వాళ్ళకు అదే ఒక కలర్ఫుల్గా వాడు మాదిగా సంపాదించుకుంటున్నాడు, ఇంత బాగున్నది, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, ఇవే వస్తాయి. వాడు ఏం బాధపడుతున్నాడు, వాడు మనసులో ఏం ఉన్నది అనేది ఎవరికి కనపడదు. ఎందుకంటే బయట జీవించున్న కొంతమందికి మటుకు ఇది ఖచ్చితంగా ఉంటుంది. మనసులో రెండో ప్రపంచం ఒకటి ఉంటుంది. ఏది ఎన్నో ఆశలతో నిండిన కోరికలు, ఆశయాలు, సుఖాలు, నచ్చని జీవితంలో గడిపేస్తూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళకేం తెలియదు బా. పైకి మేడిపండు చూడు అంటారు చూసినావా, ఆ పొట్ట ఇప్పి చూస్తే కదా పురుగులు ఎన్ని ఉన్నాయి తెలిసేదా. వాళ్ళ మనసులో పోయి చూస్తే కదా, వాళ్ళని అడిగితే కదా బాగా తెలిసేది ఎన్నెన్ని కష్టాలు ఉన్నాయి, వాళ్ళకి ఎన్నెన్ని కోల్పోయి ఎన్నెన్ని ఒక లోపల పెట్టుకొని వాళ్ళు సర్వసాధారణంగా ఎట్టబడుతున్నారు. కనపచ్చే ప్రపంచానికి ఎట్టా చూపిస్తున్నారు తెలుసా? ఆ విధంగా ఉండదు. కనపడిన ప్రపంచంలో వాళ్ళకి మట్టిగా తెలుస్తుంది. వాళ్ళు కొన్ని సాక్రిఫైస్ చేసి బతుకుతూ ఉంటారు. అది తెలియక చాలామంది మన బయట దేశాల్లో ఉండేవాళ్ళు మన ఇండ్ల కాడ చూసే కొంతమంది జనాలు అయితే ఏం చెప్తా ఉంటారు, వాడికి ఏమి లే, బాగా సంపాదించుకుంటున్నాడు అది ఇది అని. మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము, తిండి తినక, నిద్రపోయి పోక, ఎన్నో అసలు ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వాటిని కూడా ఎవరున్నారు ఇక్కడ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, మనకి ఎవరన్నా పలానా దాన్ని చెప్పి ఎవరన్నా చేసి పెట్టేవాళ్ళు ఉన్నారా? కనీసం ఒక ఛాయ్ ఇచ్చేవాళ్ళు దిక్కు కూడా ఉంటారా? పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోలేరు. అటువంటి అన్నీ అనుభవించుకుంటా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఇవన్నీ చేసుకొని కూడా మనం ఏడ కట్టుబడిపోయి ఉన్నాము? బాధ్యత అనే దానికి కట్టుబడిపోయి ఉన్నాం. ఏం చేద్దాం, ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉండే ప్రతి ఒక్కరు దానికి కట్టుబడిపోతారు. మనం ఇక్కడ ఏదైనా కానీ ఒక్క రో కానీ అక్కడ బాధ్యతలు వదిలేసామనుకో, వాళ్ళు ఎటు కాకుండా పోతారో మనం ఎటు కాకుండా పోతాం. మనం రెస్పాన్సిబుల్గా ఉంటేనే అన్నీ సాగుతూ ఉంటాయి. మనకు ఉండొచ్చు ఎన్నో కోరికలు ఉండొచ్చు, ఎన్నో ఇది ఉండొచ్చు, ఏదైనా చేసుకోవాలని ఉండొచ్చు. ఆ బాధ్యత లేకపోతే నేను ఎప్పుడు బయటపడిపోయి ఏదైనా చేయొచ్చు అనుకోవచ్చు. బాధ్యతని తగులుకున్న తర్వాత సమయంతో అది పోదు. మనమే పోవాల్సిందే అది లాస్ట్ వరకు. ఎందుకంటే అది పోయిందనుకో మనం ఉన్నా వేస్టే. లేనిట్టు కూడా అది ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఆ నమ్మకంతోనే చాలామంది జీవితాలు ఇటా నడిచిపోతూ ఉంటాయి. అంతే, కొంతమంది మనస్తత్వాలు అంతే. దానికి ఎవరు ఏం చేయలేదు, ఎవరిని తప్పు పడాల్సిన అవసరం లేదు. కొంతమంది మన జీవితాలు ఏంటంటే ఇలానే సర్దుకొని పోతా ఉండడమే. మనకు ఇంకేమీ లేదు, ఒక్క రెస్పాన్సిబిలిటీ తప్పితే. ఇదొకటే మన మైండ్లో పెట్టుకొని పని చేసుకొని పోతా ఉండాలి. గల్ఫ్ జీవితంలో అదే తెలియని ప్రపంచం అని, బయటికి తెలియని ప్రపంచం ఏందో తెలుసా? అదే అంటారు కదా, ఇవన్నీ ఇప్పితే మటుకు చాలా ఇది ఉంటాయి, కానీ పైకి మటుకు అందరికీ బాగా కనిపిస్తూ ఉంటుంది. మేడిపండు మాదిగా మెల్లమెల్ల మెల్ల మెరుస్తూ ఉంటుంది. దాన్ని పొట్ట విప్పేది మనకు మట్టుకే తెలుస్తుంది ఏమున్నది ఏంటి పరిస్థితి అని. కానీ ఇప్పుడుండే రోజుల్లో ఇటువంటి చెప్పిన తర్వాత కూడా ఎవరు నమ్మరు. చెప్పితే నమ్మరు. వాళ్ళు ఏదైతే చూస్తారో అవి మట్టికి నిజాలు. నువ్వు ఎట్టయినా ఉండి, నువ్వు ఎలా ఉన్నావంటే సరే, నువ్వు ఒక రవ్వ బాగున్నావు, బాగా రెడీ అయిపోయి ఒక రవ్వ ఇది పడినావు, అది మట్టిగా చూస్తారు. నీ లోపల ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఏమేమి బాధలు ఉన్నాయి, ఏమేమి కోల్పోతున్నావు, ఇవన్నీ ఏ ఊరు చూడరు. వాడికి ఆమెకేమి అంటే ఎవరికైనా, లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఎవరికైనా, ఒక్కరి గురించి అని కాదు, కొంతమందిటి మటుకు ఇంకేమన్నా కొంతమందిటి బాగుంటే బాగుండొచ్చు. ఎవరైనా అనుకోని వీడియో చూస్తూ ఉండి అందరికి ఆ మాదిగా లేవని అనుకోవచ్చు కూడా. అందరికి లేనోళ్ళ గురించి అవసరం లేదు. ఏదో నా ఇన్నర్ ఫీలింగ్ నేను చెప్తున్నాను. ఏది ఏమైనా ఇదే మాదిగా అప్ అండ్ డౌన్స్ ఉంటా ఉంటాయి. ఇట్టే చూసుకుంటూ పోవాలా. మనకు చేసే శక్తి ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తూ, ఇంకా ఇట్టే నెట్టుకొని పోయి ఇంకో ముందు అడుగేసి అన్న ఒకరవ్వ మంచి జీవితాలు ప్రసాదించాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.